మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథములో 380 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. అదేవిధంగా యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. మనందరికీ తెలిసిన భాగాన్నే మనం చదువుకుంటున్నాం. 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దయచేసి గమనించండి. 4వ వచనం యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. పేజీ నెంబర్ 94, కొత్త నిబంధన గ్రంథంలో 94. చూడండి, చదువుదాం. నాతో పాటు చదవండి. పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎలాది వందనాలు, స్తుతులు ఆచరించుకున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజల యొక్క సమయాన్ని దొంగిలించకుండా పరలోక సంబంధమైన మాటలు నా నోట ఉంచమని బతిమలాడుకొంచున్నాను. తగ్గింపు స్వభావం ఏంటో నాకు తెలియదు ప్రభువా. తగ్గింపు స్వభావం నాకు నేర్పించండి. దాని ప్రకారంగా ముందు నేను నడుచుకునే భాగ్యము నాకు దయచేయండి. నా కుటుంబాన్ని దయచేయండి. నాతో మాట్లాడండి. నా ఎదుట కూర్చున్న నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నా నోటిని మీ బోరుగా వాడుకోమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మిక్కిలింత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీ మధ్య ఉంచుతాను. చూడండి, తగ్గింపు జీవితము. తగ్గింపు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 7 రకాల తగ్గింపులు ఉన్నాయి. 7 రకాల తగ్గింపులు ప్రతి ఒక్క చిన్న బిడ్డలకి, అంటే టీనేజర్స్కి, అదేవిధంగా యవనస్తులకు, అదేవిధంగా పెద్దవారికి కూడా 7 రకాల తగ్గింపులు మనం చూస్తాం. ఆ తగ్గింపులు ఎలా ఉంటాయి చూడండి. తగ్గింపు అనే దానికి వ్యతిరేకం చూస్తే అహంకారము, గర్వము అనే ఒక వ్యతిరేకత ఉంది. దానికి తగ్గింపులో వ్యతిరేకత మనం చూస్తున్నప్పుడు గర్వము,
అహంకారము, రెచ్చిపోవుట. అచ్చమైన తెలుగులో రెచ్చిపోవుట అనే మాట కూడా ఉంది దీంట్లో. సో వీటిల్లో మనం 7 రకాల విషయంలో ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటల్ని నేను జ్ఞాపకం చేస్తా. మొదటి, ప్రేమలో తగ్గింపు ఉండాలి. బాగా మీ మనసులో వాక్యాన్ని బాగా నాటుకొని ఉంచాలి. ఈరోజు ఇతరులను ప్రేమించే విషయంలో తగ్గింపు ఉండాలి. ప్రేమలో తగ్గింపు రిఫరెన్స్ ఉంది, నేను చెప్పట్లేదు, టైం సరిపోదు కాబట్టి. చాలా వాక్యం ఉంది, ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా క్షమించండి కొంచెం. ప్రేమలో తగ్గింపు. రెండవ విషయం మనం చూస్తే ప్రవర్తనలో తగ్గింపు. రెండోది తగ్గింపులో, రెండవది ప్రవర్తనలో తగ్గింపు. మూడవది మనం చూస్తున్నప్పుడు మూడవది పరిశుద్ధతలో తగ్గింపు. పరిశుద్ధతలో తగ్గింపు ఉండాలి. నాలుగవది దేవుడు నాతో మాట్లాడిన విషయాల్లో మీకు చెబుతున్నాను మీకు నేను. నాలుగవది ప్రత్యేకమైన జీవితంలో తగ్గింపు. ప్రత్యేకమైన జీవితంలో తగ్గింపు. ఐదవది పరిచర్యలో తగ్గింపు. ఐదవది పరిచర్యలో తగ్గింపు. ఆరవది ప్రాయశ్చిత్తములో తగ్గింపు. పాప క్షమాపణలో తగ్గింపు. పాపాన్ని ఒప్పుకునే విషయంలో జీరైపోవాలి ఇంకంతే. ఏడవది ప్రయాసపట్టంలో తగ్గింపు. ప్రయాసపట్టములో తగ్గింపు. చూసారా, అద్భుతమైన దేవుని వాక్యము 7 లక్షణాల్లో ఉంటుంది. మీరు 7 లక్షణాలను దగ్గర పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేయండి. అద్భుతమైన వర్తమానాన్ని దేవుని మీకు ఇస్తాడు. తగ్గింపు అనే దాంట్లో 7లో ఒక్కటి నేను చెప్తాను. అదేంటంటే ప్రవర్తనలో తగ్గింపు. ఈసారి దేవుడు అవకాశం వచ్చినప్పుడు మిగతా వాటిని ధ్యానం చేస్తూ వద్దాం. ఈరోజు ప్రవర్తనలో తగ్గింపు. ప్రవర్తనలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తనలో తగ్గింపు ఉందా? ఇతరులతో మాట్లాడే విషయంలో తగ్గింపు ఉందా? కొంతమంది నడవడిలో తగ్గింపు ఉండాలి. అలా తగ్గింపు లేని జీవితాన్ని ఒకసారి చూద్దాం బైబిల్లో. తగ్గింపు లేని జీవితము. తగ్గింపుకు నేను దాని యొక్క డెఫినిషన్ ఇవ్వట్లేదు, కానీ దాని వ్యతిరేకత గర్వము. గర్వము. ఎప్పుడు గర్విస్తావు నువ్వు నీ జీవితంలో? ఎప్పుడు నువ్వు గర్విస్తావు? నా టైటిల్ ఏంటి? ప్రవర్తనలో తగ్గింపు. ద హ్యూమిలిటీ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్ ఇంగ్లీష్లో. అంటే నీ ప్రవర్తనలో తగ్గింపు కనపడాలి. నువ్వు నడిచే విధానంలో, ఇతరులను నువ్వు ప్రవర్తించే విధానంలో, మాట్లాడే విధానంలో, ప్రతి దాంట్లో కూడా తగ్గింపు ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ ప్రవర్తనలో తగ్గింపు ఉందా లేదని కూడా చూస్తారు. భార్యతో మాట్లాడినప్పుడు దైవికమైన మాటలు ఎప్పుడైనా మాట్లాడావా? లోకానుసారమైన మాటలు మాట్లాడావా? భర్తతో మాట్లాడేటప్పుడు దైవికమైన మాటలు మాట్లాడుతున్నావా? లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నావా? పిల్లలతో మాట్లాడేటప్పుడు దైవికమైన మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయా, లేకపోతే లోకానుసారమైన మాటలు ఎక్కువగా వస్తున్నాయా? దీనిలో మార్పు రావాలి. వీటిల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా పబ్లిక్లో కూడా అద్భుతంగా తగ్గింపు జీవితాన్ని వస్తుంది. అందుకని ఒక క్యారెక్టర్ మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఉజియా యొకల్యా
చాలండి. ఉజియా అనే ఒక చిన్న టీనేజర్ బాయ్ చూడండి, తన ప్రవర్తన చూడండి ఎలా ఉందో. ఉజియా యొక్క జీవితము 16 ఏళ్ళప్పుడే తన తండ్రి అయిన అమర్జ్యా చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కొడుక్కి ఏమొస్తుంది, వారసత్వం వచ్చింది. రాజుని చేశాడు. దేవుడు రాజుని ఆ బాలుడికి ఇచ్చాడు. 16 ఏళ్ళప్పుడే ఉజియా రాజుగా అయిపోయాడు. ఉజియా రాజుగా అయిన తర్వాత తన దేవుడు ఎంతగా ఆస్వాదించాడో విషయాన్ని మనం చూద్దాం. చాలాసార్లు దేవుడు ఒక చిన్న మెట్టు నుంచి పై మెట్టుకు నీ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఎలా గర్విస్తావో అని చూపిస్తాను. ఈరోజు ఎంత గర్వం మనలో ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. చిన్నప్పుడు చూస్తేనేమో అరే ఇది చదవడరా బాబు, వీడేమో ఉండరా, వీడికేం ఉద్యోగాలు వస్తారా, ఉద్యోగం రాకపోతే ఒక అబ్బాయి ఉన్నాడు అనేవాడు. కడుపు మంట మీకేం తెలుసా అన్న అనేవాడు. నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు అరే దేవుడు ఇస్తాలేరా మంచి ఉద్యోగం, ఎందుకురా కడుపు మంటనా నాకు అని అంటూ ఉండేవాడు. ప్రవర్తనలో తగ్గింపు ఎలా వస్తుంది? ఉజియా 16 ఏళ్ళప్పుడే రాజు అయ్యాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారి పేరు ఒక్కలియా. చూడండి, వాళ్ళకు ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. ఆ కాలంలో ఉజియా పరిపాలించే కాలంలో ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. చూడండి, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో చూడండి అక్కడ. అంటే ఆ రోజుల్లో ఒక ప్రవక్తని ఆశ్రయించాడు, అంటే ప్రవక్తని అనుసరించాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తల పేర్లు ఏంటంటే జాగ్రత్తగా వినండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా చెబుతూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఈ రాజుగా ఎప్పుడైతే ఇతడు అయ్యాడో 16 ఏళ్ళప్పుడు రాజుగా అయ్యాడో, అయినప్పుడు ఇతని యొక్క జీవితం ఎలా స్టార్ట్ అయిందో చూడండి. ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలని అనుసరించాడు, ప్రవక్తల మాట విన్నాడు, ప్రవక్తల యొక్క చెప్పినట్టుగా విన్నాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలు ఎవరంటే జకర్యా, ఆమోసు, హోషేయ. ఈ ప్రవక్తలు ఆ కాలంలో ఉన్నారు. సుమారు ఉజియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము అని అర్థం. ఉజియా అనే మాట అర్థం ఏంటంటే యెహోవా నా బలము. తర్వాత ఉజియా అనే వ్యక్తి ఎంతకాలం పరిపాలన చేశాడు తెలుసా? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రాఫిట్స్. ప్రవక్తలు పెద్దలు అంటే మర్యాద చూడండి ఎంత ఉందో చూడండి. ప్రవర్తలు చెప్పిన మాట ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. అందుకని ఒక మాట చూపిస్తా చూడండి. మీరు ఇక్కడ మీకు కొంచెం మనసుకి కొంచెం గాయపడినా ఓర్చుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని బలలో చేయవేయండి. చూడండి, అక్కడ ఒక మాట చూపిస్తాను. 4వ వచనము, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. నంబర్ 1, తన జీవితంలో యథార్థంగా ప్రవర్తించాయంట. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. మీ అమ్మని చూసి నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావు, మీ నాన్న చూసి నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావు, లేదా నీ యొక్క చర్చిలో ఉన్న ఎల్డర్స్ని చూసి యథార్థంగా ప్రవర్తిస్తావు. చర్చిలో ఉన్నసేపు బయటికి వెళ్ళిన తర్వాత, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కాలేజీలో ఉన్న మాస్టర్స్ని చూసి యథార్థంగా ప్రవర్తిస్తావు. బట్ 16 years బాయ్, 16 ఏళ్ళ కుర్రవాడు, అతడు జకర్యా యొక్క దినాల్లో, జకర్యా యొక్క ప్రవక్త యొక్క దినాల్లో, హోషేయ ప్రవక్త యొక్క దినాల్లో, ఆమోసు ప్రవక్త యొక్క దినాల్లో అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. మనలో ఈ యథార్థత ఉందంటావా? యథార్థంగా ప్రవర్తించటం, యథార్థమైన జీవితం, యథార్థంగా ఉండటం మన జీవితాల్లో ఉందంటావా? ఎవరి దృష్టికి? నీ భార్య దృష్టికి కాదు, లేదా నీ ఎల్డర్స్ దృష్టికి కాదు, మీ నాన్న దృష్టికి కాదు, లేదా నీ యొక్క తల్లిదండ్రుల యొక్క దృష్టికి కాదు. నీవు మొదట ఎవరికి ఉండాలి? దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. ప్రవర్తిస్తున్నావా? అయ్యో నీ దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు మాటలు వింటాడు, నేను మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించే లక్షణాలు నీలో నాలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే ధైర్యంగా పనిలో చేయవే.
దేవుని దృష్టికి, అక్కడ మాట ఉంది, అక్కడ దేవుని దృష్టికి యథార్థమైన జీవితం నీ జీవితంలో ఉందంటావా? రెండో మాట చూపిస్తా చూడండి, 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాలలో, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు అంటే దట్ పర్సన్ మస్ట్ బి ఒబీడియన్స్ ఇన్ ద ప్రాఫిట్స్ వర్డ్. ఆ రోజుల్లో బైబిల్ లేదు, మన చేతుల్లో బైబిల్ ఉంది. ఆ రోజుల్లో బైబిల్ లేదు, వాక్యం లేదు, ప్రవర్తలు ఏది చెబితే అది వినేవాళ్ళు. ఆ దినాల్లో దేవుని యొక్క మాటకు ఒబీడియన్స్ చూపించాడు. ఎవరు ఇతను? ఉజ్జియా. ఉజ్జియా అంటే అర్థం ఏంటి? యెహోవా నా బలము. యెహోవా నా బలము కలిగిన వ్యక్తి దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. రాజ్యం అంటే ఎంత బాగుండేది! రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంత సైనికులు ఉంటారు, సైన్యాధ్యక్షులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. 16 ఏళ్ళ మనిషి, 16 ఏళ్ళ కలిగిన వయసు కలిగిన వ్యక్తి, అతనుకున్నటువంటి ఒబీడియన్స్ చూడండి. అతడు దేవుని దృష్టికి ఒబీడియన్స్ చూపించినాడు, తగ్గింపు కలిగి జీవించాడు, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. రెండోది ప్రాఫిట్స్ అంటే ఆ దినాల్లో ఉన్న ప్రవక్తల యొక్క మాట విన్నాడు. ప్రవర్తన యొక్క మాట చెప్పింది దేవుని యొక్క ప్రత్యక్షత అని ఉంది అక్కడ. ప్రత్యక్షత, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతను అతను ఒబీడియన్స్ చూపించాడు. ఉందా? మనలో ఉందా? ఆ తగ్గింపు ఉందా? ఉంటే దేవునికి వందనాలు. నిజంగా నువ్వంతా గొప్పలు, నాకు లేదు, నేను ఒప్పుకుంటున్నాను. నాకు లేదు తమ్ముడు, చాలాసార్లు నేను తప్పిపోయిన వాడిగా ఉన్నాను. నేను జకర్యా దినాల్లో దేవుని యొక్క ప్రత్యక్షతకు ఒబీడియన్స్ చూపించిన గొప్ప వ్యక్తి ఉజ్జియా. ఎంత గొప్ప వ్యక్తి మీరు ఆలోచించండి. ఈ లక్షణం మనలో ఉందంటావా? పరీక్షించుకుందాం. మొదటిది, యథార్థంగా ప్రవర్తించే లక్షణాలు మనలో ఉన్నాయా? రెండోది, దేవుని వాక్యం అంటే, దేవుని ప్రజలంటే విధేయత కలిగి జీవిస్తున్నావా? అక్కడ ఎంత బాగా రాశాడంటే 4వ వచనంలో, తన తండ్రి అయిన అమర్జా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు, ఆ మాట చూడండి ఎంత బాగుందో. దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు, దేవుని యొక్క ఏ మాట చెబుతాడో ఆ మాటను తూచా తప్పక భూలోకంలో ప్రవర్తించేవాడు. ఎంత తగ్గింపు! ఒక రాజయుండి 16 ఏళ్ళ వయసులో కుర్రోళ్ళు ఎట్టుంటారో మీకు తెలుసు కదా, ఎంత ఫాస్ట్గా ఉంటారో. ఇది చేయరా బాబు అంటే చేయడానికి ఇష్టపడరు. బాబు నాన్న ఇది చేయరమ్మా, ఇది చేసుకో నాన్న, బ్లెస్సింగ్స్ ఉంటాయి, జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా ఉంటారు నాన్న అంటే వినడానికి ఇష్టపడరు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా వెళ్తూ ఉంటారు. బట్ 16 ఇయర్స్ బాయ్, 16 ఏళ్ళ వయసు కలిగిన కుర్రవాడు దేవుని ప్రత్యక్షతకు ఒబీడియన్స్ చూపించాడండి. దేవుని వాక్యానికి విధేయత చూపించాడండి. నాకు ఉందంటావా లక్షణము? ఒక లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి తరుణం ఏంటి తెలుసా? అదిగో ఆయన శరీరము, అదిగో ఆయన రక్తం మన ముందుంది. ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థంగా ప్రవర్తించలేకపోయాను. ప్రభువా, నీ వాక్యానికి నీ విధేయత చూపించలేకపోయాను. నీ పెద్దలకి, దేవుడు నిర్ణయించిన పెద్దలకి విధేయత చూపించలేకపోయాను. మనం సరి చేసుకుందాం. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, కన్నీరు కారుస్తామో, అద్భుతమైన బ్లెస్సింగ్ నీ జీవితంలో వస్తుంది, అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో వస్తుంది. మూడో విషయం చెప్తాను చూడండి, రండి. ఇంకొక మాట 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఇంకో మాట కూడా చదువుతాను దాన్ని. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. మీరు గమనించాలి ఆ వాక్యాన్ని. ఎందుకు చదువుతున్నానంటే మీరు కూడా చూస్తారు. మీరు కళ్ళతో చూసినప్పుడు ఆ వాక్యం మీ హృదయంలోకి వెళ్ళింది. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. మీరు అక్కడ గమనించారు ఎంత బాగుంటుందో దేవుని వాక్యం. మీరు చూడండి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము.
దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాను. ఇప్పుడు దానికి ఆపోజిట్ మాట్లాడతాను. నువ్వు ఆశ్రయించట్లేదు దేవుణ్ణి, దేవుడు నేను వద్దిల్తాడా? దేవుళ్ళో వద్దిల్తావా? నేను నా బలాన్ని, నా కండలు, నా యొక్క చూసుకొని వర్ధిల్లుతావు అనుకుంటున్నావా? నీ జీవితంలో నెవర్. మన జీవితంలో ఎన్నడూ మనం చూడలేం. అక్కడ క్లియర్గా దేవుని వాక్యం ఉంది. అందుకని మీ చేత మీరు చూడండి అంటున్నాను నేను. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లింపజేశాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేదు, నా జ్ఞానంతో నేను పాటిస్తాను, నా బలంతో నేను ఉంటాను, నా నోటి మాటతో నేను ఉంటాను అని అనుకున్నావా? దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవునిలో ఆశ్రయిస్తే దేవుని దృష్టికి యథార్థంగా ఉంటావు. దేవునిలో నువ్వు ఆశ్రయిస్తే దేవుడు అతన్ని వర్ధిల్లింపచేస్తాడు. దేవుడు అంచెలంచెలుగా 30దంతులుగా 60దంతులుగా 100ంతుల ఫలాన్ని చూస్తావు. నువ్వు 100ంతుల ఫలాన్ని షాలోములో చూస్తావు. దేవుని వాక్యం మీద నమ్ము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సాధ్యమది. దేవుని వాక్యం మీద నమ్ము, ఈ వార్త కాలేజీ ఫస్ట్ అయిపోతావు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, చూడండి, మాట తగిలిందండి, నాకు గుండెకి తగిలిందండి ఆ మాట. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఉజియాని దేవుడు వర్ధిల్లింపచేశాడు. నీ జీవితంలో వర్ధిల్లత లేదు అంటే, నీ జీవితంలో డెవలప్మెంట్ లేదు అంటే, నీ జీవితంలో అంచెలంచెలుగా 30దంతులుగా 60దంతులుగా 100ంతుల ఫలాన్ని చూడలేదంటే యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఆశ్రయించట్లా. చాలామంది డబ్బుతో ఆశ్రయిస్తారు, చాలామంది లోకంతో ఆశ్రయిస్తారు, లోకాన్ని ఆశ్రయిస్తారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, సిగరెట్ బాగా తాగుతాడు. అరే ఎందుకు అని తాగుతా, సిగరెట్ లేకపోతే ఒక గంట కూడా ఉండలేనండి అంటాడు. లాస్ట్కి లంగ్స్ పాడైపోయినాయి, గుండె పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయినాయి, చచ్చిపోయాడు. అతడు లోకములో ఉన్న ఒక చెడ్డదానిని ఆశ్రయించాడు, నరకానికి వెళ్ళిపోయాడు. చూడండి, ముస్లిమ్స్ ఆ గుర్రం మీద కూర్చున్నప్పుడు గుర్రానికి సారాయి కూడా తాగిస్తారు కదా, గుర్రాన్ని ఎగరడానికి. అవి తాగటం వల్ల రోజు రోజుకి తన యొక్క శరీరం ఏమైపోయింది, కుసించిపోతూ ఉండేది. కొంతమంది లోకములోని వాటిని ఆశ్రయిస్తారు. లోకము దాని ఆశల మీద ఆశ్రయిస్తూ ఉంటారు. వారి జీవితాల్లో వర్ధిల్లుతూ ఉండదు, వర్ధిల్లే మనసు ఉండదు. వర్ధిల్లే జీవితం నీకు కావాలి అంటే యు మస్ట్ సీయింగ్ అవర్ గాడ్ హ్యాండ్స్. దేవుని చేతుల వైపు చూస్తూ ఉండు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన చేతిలో నుంచి ఏమొస్తుందో అని ఎదురు చూస్తూ ఉండు. ఆయన కాళ్ళ ఎదుట పడి ఉండు. చచ్చిన వాడి వల్లే పడి ఉన్నాడు యోహాను. అయితే యోహాను గ్రంథాన్ని, ప్రణ్ గ్రంథాన్ని రాశాడు. దేవుని యొక్క ప్రత్యక్షత దిగి వచ్చింది యోహాను మీదకి. మన జీవితంలో అలాంటి తగ్గింపు ఉందా? మీరు ఆలోచించండి, నిదానంగా ఆలోచించండి. నేను ఇప్పుడే డెసిషన్ తీసుకోమని చెప్పను. నువ్వు ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించు, దారిలో వెళ్తున్నా కూడా ఆలోచించు. వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మొదటిది, దేవుని దృష్టి యందు యథార్థంగా జీవించాడు. 2, దేవుని ప్రత్యక్షతకు లోపడ్డాడు. 3, ఏం చేశాడు, అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. 4వ చూపిస్తాను మీకు నేను. 4వ చూడండి, 8వ వచనము. అమ్మోనీయులు ఉజ్జయాల్లో పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నందిన కనుక అతని కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. 4వ అద్భుతమైన విషయం చూడండి. 4వ అద్భుతమైన విషయం ఏంటంటే బలాభివృద్ధి నందెను. ఇది 16 ఏళ్ల కుర్రవాడు దేవుని రాజ్యంలో దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తే
దేవుని ప్రత్యక్షతకు వాక్యానికి లోబడితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు అతన్ని ఏం చేశాడు? బలాభివృద్ధిని ఇచ్చాడు. బలాభివృద్ధి అంటే ఏంటో తెలుసా? వాక్యములో బలాభివృద్ధి, పరిశుద్ధతలో బలాభివృద్ధి. బలం కలిగి ఉన్నాడు, అపవిత్రంగా జీవించలేదు. చాలామంది బలం కలిగి ఉంటారు, అపవిత్రత జీవిస్తారు. నా బలం చూడు, నా శక్తి చూడు, నా యొక్క ఔన్నత్యాన్ని చూడని. బలాభివృద్ధి కలిగి ఉన్నాడు, ప్రార్థనలో బలాభివృద్ధి కలిగి ఉన్నాడు. అందుకనే పేతురు యోహానులు యెరూషలేము వీధుల్లోకి వచ్చినప్పుడు వారిని చూసి ప్రజలు ఇలా అన్నారు, ఇదిగో భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. బలాభివృద్ధి అంటే అది. పరిశుద్ధతలో బలాభివృద్ధి, ప్రవర్తనలో బలాభివృద్ధి కలిగి ఉండాలి. భూమిని తలకిందులు చేసేవారుగా మన జీవితాల్లో మారాలి. బలాభివృద్ధి నొందాడు. ఎవరితను? ఉజ్జియా. ఉజ్జియా అనే మాటకు అర్థము యెహోవా నా బలము. 16 ఏళ్ల కుర్రవాడు. అతడు దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు, దేవుని దగ్గర నుంచి బలాన్ని కోరుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇంకా ఐదో విషయం చెప్తా చూడండి. అతని కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించిందట. అతని కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించింది. ఎంత అద్భుతంగా తన పేరు వచ్చిందో చూడండి. చాలామంది జీవితాల్లో పేరు వచ్చినా ఓచుకోలేరు. అది దేవుడు కలగజేస్తాడు. పేరు నువ్వు నేను ఎన్ని వాల్ పోస్టులు వేస్తే పేరు వచ్చింది, నువ్వు నేను ఎన్ని బ్యానర్లు కడితే పేరు వస్తుంది, నువ్వు నేను ఎంతమందితో ప్రచారం చేస్తే పేరు వస్తుంది. దేవుడు ఐగుప్తు దేశమంతటా తన కీర్తిని వ్యాపింపచేశాడు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చూడండి ఎంత గొప్పదో. నీకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే యు మస్ట్ బి డిపెండింగ్ అపాన్ ద గాడ్స్ ఫీట్. దేవుని పాదాల దగ్గర ఆధారపడి జీవించు. నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవిస్తాడు. నీ కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపింపచేస్తాడు. 5 అద్భుతమైన లక్షణాలు. దేవుని దృష్టి యందు యథార్థంగా జీవించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, ఆ మాటని అండర్లైన్ దట్ వర్డ్, ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము బలాభివృద్ధి నొందాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఐగుప్తు దేశం అంతటా కీర్తి సంపాదించుకున్నాడు. 6వది రండి, 13వ వచనము. రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధం చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది సైన్యము అతని చేతి కింద ఉన్నారు. పరాక్రమశాలులు, పేరు పొందిన పరాక్రమశాలులు ఎవరి కింద ఉన్నారు? ఉజ్జియా కింద ఉన్నారు. కానీ ఉజ్జియా మాత్రం దేవుని ఆశ్రయించాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అండి. ఎంత గొప్ప విషయం అండి. నీకు ఈ విధంగా శక్తి ఉంటే అసలు మామూలుగా ఆలోచించారా మీరు? కొంచెం మనం ఆలోచించండి. నీకు అనేదాని ముందు మనకు నేను కూడా కలుపుకుంటున్నా. మనకి ఇలాంటి శక్తి ఉంటే ఎన్ని లక్షల మంది? 3,07,000 మంది, 7,500 మంది గల సైన్యం వారి చేతి కింద ఉండేను. అంతమంది ప్రజల మీద మనం ఎప్పుడన్నా అధికారం కలిగి ఉంటే లెక్క చేస్తామా? అందుకని దీనికి ఒక టైటిల్ పేరు పెట్టాను, ప్రవర్తనలో తగ్గింపు. ఆ ప్రవర్తనలో దేవుని నెచ్చించే విధానంలో దేవుడిచ్చాడు నీకు. అది ఆ పరాక్రమశాలులు, నువ్వు ఎంత పరాక్రమశాలి అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండండి. ఇంకా చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. 6వది, అతడు స్థిరపడు వరకు 15లో చివరి 2 వరుసలు
15వ వచనం చూడండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిను, అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అక్కడ గమనించండి, స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము. ఏమండి, నువ్వు ఆశ్చర్యకరమైన సహాయం ఇతరులకు చేస్తావా? చేయగలుగుతావా? ఆ మనసు ఉండి అంటావా? నీకు కాదు, నాకు కూడా ఏదైనా సహాయం చేయగలుగుతావా? చేసే మనసు ఉందంటావా? కానీ దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తే ఉజ్జియ, దేవుని ప్రత్యక్షతకు విధేయత చూపిస్తే, దేవుని ప్రజలకు విధేయత చూపిస్తే అతను వర్ధిల్లింప చేశాడు, బలాభివృద్ధి పొందాడు, పరాక్రమశాలుగా తయారు చేశాడు. అంత మాత్రమే కాదు, అతను స్థిరపడేంత వరకు కూడా ఆశ్చర్యకరమైన సహాయము పరలోకము నుండి భూలోకానికి దిగు వచ్చింది. ఉజ్జియ దినాల్లో 16 ఏళ్ల వయసు కలిగిన మనిషి పరలోకాన్ని భూలోకంలో దించాడు. ఆశ్చర్యకరమైన సహాయము. అందుకని ఆయన పేరు ఆశ్చర్యకరుడు, అందుకని ఆయన పేరు ఆలోచనకర్త, నిచ్చునగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి ఆయన పేరు. నా జీవితాల్లో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది. పరీక్షల్లో ఒంటరిగా కూర్చుంటావు, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటావు, ప్రభు వైపు చూస్తావు. ఆ సమస్యలో నిలబడినప్పుడు అది ఆశ్చర్యకరమైన సహాయం అనుభవిస్తావు. అది నీకు ఊహ అందది. ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది. 16 ఏళ్ల మనిషిలో ఎన్ని అద్భుతమైన లక్షణాలు, ఎంత ఉద్యమం వచ్చిందో చూడండి. అయితే ఇతనిలో కొన్ని నిర్జీవం కూడా ఉంది, కొంత నిర్జీవంగా కూడా ఉంది. చూడండి 17వ వచనము. తన దేవుడైన యెహోవా 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అబ్బా, మాట చూడండి. ఎప్పుడైతే దేవుడు ఒక స్టేటస్లో ఉంచినప్పుడు, దేవుడు నిన్ను ఒక పెద్దగా ఉంచినప్పుడు, దేవుడు నిన్ను ఒక ఆఫీసులో ఒక మంచి స్టేటస్లో ఉంచినప్పుడు, లేదా నీ ఊరిలో, నీ పట్టణంలో, లేదా నీ ప్రాంతంలో, లేదా నీ ప్యాంట్లో ఒక మంచి స్టేటస్లో దేవుడిని ఉంచినప్పుడు మనసున గర్వించి చెడిపోయాడట. మనసున గర్వించి చెడిపోయాడు. నువ్వు చెడిపోతున్నావు అంటే మనసులో ఏముంది? గర్వం ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. మనసున గర్వించి చెడిపోయాడు ఉజ్జియ. ఏం చేశాడు? యాజకులు చేయవలసిన పనిని ఎదిరించి ధూపం చేత్తో పట్టుకొని పరిశుద్ధ స్థలం మీదకి వెళ్ళిపోయాడు. వద్దని యాజకులు వెంబడపడ్డారు. ఆ దినాల్లో జకర్యా వెంబడపడ్డాడు. వద్దు, ఇది నీ పని కాదు, వద్దు, వెళ్ళొద్దు అంటే గర్వించి వెళ్ళాడు. ఆమోసు ప్రవక్త ఉన్నాడు, హోషేయ ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆ దినాల్లో వాళ్ళు ఎంతో బతిలాడారంట, వెళ్ళొద్దు అంటే అతడు మనసున గర్వించి చెడిపోయి ధూపం చేత్తో పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి ద్రోహం చేశాడు. గర్వించి చెడిపోయి ఎవరికి ద్రోహం చేశాడు? దేవునికి ద్రోహం చేశాడు. చదవండి ఆ మాట 18వ వచనంలో. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియాను చాలమ్మా, నువ్వు ద్రోహం చేశావు. ఆ మాట చదువుతున్నప్పుడు చాలా భయపడ్డాను నేను. ప్రభువా, అవును తండ్రి, నా జీవితంలో అనేక సార్లు నీకు ద్రోహం చేశాను. ఫర్గివ్ మీ లార్డ్. చాలాసార్లు ప్రభు సన్నిధిలో
నేను ద్రోహం చేసిన వాడినే ఉన్నాను. ఎన్నిసార్లు నేను కలవరిశిలో ఏలాడుతున్న యేసయ్య అలా ఏలాడుతున్నప్పుడు, ఆయన భూమికి ఆకాశాన్ని మధ్యలో ఏలాడుతున్నప్పుడు, భూమి మీద ఉన్న నేను ఎన్నిసార్లు ద్రోహం చేశావు. దేవునికి ద్రోహం చేసిన వారుగా, ఇంకో మాట కూడా చూడండి అక్కడ, ఇక్కడ నువ్వు ద్రోహం చేసిన కాకుండా 16వ వచనంలో చివరి లైన్ చదవమ్మా. నీ దేవుడైనా యెహోవా మీద ద్రోహము చేయక. మాట చూడండి, దేవునికి ద్రోహం చేయుట మనం చేస్తున్నామా? నిజంగా ద్రోహం చేస్తున్నావా? చేస్తే ఒప్పుకో, దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకో. దేవా, నేను ద్రోహం చేశాను. మనసు నా గర్వం రాగుతలికే, నీ కుటుంబం చెడిపోవుతలికే, నీ ఉద్యోగం చెడిపోవుతలికే, నీకున్న బలము పాడైపోవుతలికే, ప్రభువా నేను ద్రోహం చేశాను నీకు. నేను నా చూపుల్లో ద్రోహం చేశాను, నా మాటల్లో ప్రవర్తనలో నేను ద్రోహం చేశాను. ఫర్గివ్ మీ లార్డ్ అని పశ్చాత్తాపడు. ప్రవర్తనలో తగ్గింపు, ఆ తగ్గింపుని దేవుడు చూస్తాడు. దేవుడు చేసి ఏం చేస్తాడో తెలుసా? మన ప్రభు వారు ఏం చేశారో చూద్దాం మనం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. 13వ అధ్యాయము 4వ వచనము. చదవమ్మా. చాలమ్మా. తన పై వస్త్రమును అవతల పెట్టి, ఎవరైనా యేసుప్రభు వారు పైన పై వస్త్రం ఉంది. ఆ పై వస్త్రాన్ని అవతల పెట్టి ఒక తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, చేతిలో పళ్ళెం తీసుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడు చదువుతున్న చిన్నప్పటి నుంచి స్టోరీ అది నేను చదువుతున్నాను, నాకు అంతగా తాకలేదు, కానీ ఒక మాట మాత్రం తాకింది. తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి, ఆ మాట బాగా నా హృదయాన్ని తాకింది. ఆయన ఎలాంటి దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన చూస్తే ఆయన యుద్ధశూరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలశౌర్యము కలిగిన దేవుడు. ఆయన రాజులకు రాజైన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ఇంకా స్వల్పయు హుమయు కలిగిన దేవుడు. అలాంటి దేవుడు, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. నువ్వు దేవుని మందిరంలోనికి లోపలికి వచ్చినప్పుడు నీకున్న హోదాని, నీకున్న ఆ గొప్ప ఉద్యోగాన్ని, ఆ డబ్బుని, అవన్నీ కూడా నువ్వు పక్కన పెట్టాలి. నీ చదువును కూడా పక్కన పెట్టాలి. ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడిగేవాడుగా ఉండాలి. ఈ మనసు మనలో ఉందంటావా? ఈ మనసు మనలో లేకపోతే మనలో ఏమున్నట్టు తెలుసా? గర్వము, చెడిపోయిన మనసు. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఒక మాట ఉంది. ఒక మాట మొదటి వచనం చదువునానా? రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు చూడండి, యెషయా గ్రంథం ఇది 66 పుస్తకాలు కలిగి 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథము. యెషయా ప్రవక్త దీన్ని రాశాడు. 6వ అధ్యాయంకి వచ్చేలేకే రాజైన ఉజియాని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యెషయా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆలోచించండి. 6వ అధ్యాయంలో ఉజియాని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఉజియా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఉజియా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము
ఉజ్జియాని దేవుడు వర్ధిల్లింప చేశాడు. అంత మాత్రమే కాదు, బలాభివృద్ధి నొందాడు, పరాక్రమశాలుగా చేశాడు. అతడు స్థిరపడేంత వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. అతడు మనసున గర్వించి చెడిపోయాడు. ధూపం చేతి పట్టుకొని యాజకులు చెబుతుండగానే చేయొద్దు అంటే వెళ్ళి చేసేసాడు. అతని నొసట ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. చూడండి ఒకసారి, చూడండి 26వ అధ్యాయము 21వ వచనము. రాజు అయిన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్టి రోగి అయి ఉండెను. ఇంకా మాట చూపిస్తాను, 19వ వచనం చివరిలైన. అతని నొసట కుష్టు రోగము పుట్టెను. చూసారా, దేవునికి యథార్థంగా నువ్వు జీవించకపోతే, దేవునికి ఆశ్రయించకపోతే, మనసును నువ్వు గర్విస్తే కలిగే నష్టం చూడండి. ఫిజికల్గా స్పిరిచువల్గా కలిగే నష్టం చూడండి ఎంత భయంకరంగా ఉందో. తన నొసట కుష్టి రోగం పుట్టింది. ఆ కుష్టి రోగంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి 22వ వచనము. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా, ఆ రోజుల్లో ప్రవక్తగా పనిచేసే యెషయా కూడా ఆ సీన్ చూశాడు. ఉజ్జియాకు జరిగిన నష్టాన్ని చూశాడు. ప్రతుల్లో రాశాడు. ఆ ప్రతుల్లో రాసిన భాగమే యెషయా గ్రంథం 6వ అధ్యాయము. ఉజ్జియా మృతి పొందాడు. సమాధి చేసి పెట్టింది. సమాధి చేసినప్పుడు అక్కడ ఆమోసు ఉన్నాడు, ఆ తర్వాత హోషేయ ఉన్నాడు, ఆ తర్వాత యెషయా ఉన్నాడు, ఆ తర్వాత జకర్యా ఉన్నాడు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళాడు. ఎవరికి దేవుని ప్రత్యక్షత కలగలేదు. ఒకే ఒక ఆయనకి ప్రత్యక్షత కలిగింది. ఎవరికంటే యెషయా కలిగింది. యెషయా ఆరు బయట మంచం వేసుకొని పడుకొని నిద్రపోతుంటే పరలోకం నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత యెషయా మీద దిగింది. యెషయా మీద దిగిన తర్వాత పరలోక రాజ్యములో సెరూపులు కెరూబులు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆరాధిస్తుంటే పరలోకం యొక్క గుమ్మములు కదులుచున్నాయి. యెషయా కూడా ఏం చేశాడంటే గబక్కన ఉలుక్కుబడి లేచి ఆయన ఆరాధించిపోయాడు. యెషయాతో అన్నాడు, స్టాప్ యువర్ వర్షిప్ అన్నాడు. ఆగు, అప్పుడు నువ్వు ఆరాధించబాకు, ఆగు. ఎందుకు ప్రభువా? చూడండి, ఇప్పుడు చూడండి 6వ అధ్యాయము 5వ వచనము. నేను అయ్యో, ఆ మాట చూడండి. అయ్యో అనేది ఒక భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడే ఆ మాట మాట్లాడతారు. అయ్యో అతను పోయాడా అంటాం మనం. అయ్యో ఆమె చనిపోయిందా, అరే మొన్నే గారు ఆదివారం వచ్చింది. అయ్యో అనే మాట ప్రమాదకరమైన జరిగినప్పుడు ఆ మాట వాడతాం. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. అబ్బా ఎంత ఒప్పుకున్నాడు చూడండి. ప్రభువా కరెక్టే, నేను అపవిత్రమైన పెదాలు నాలో ఉన్నాయి, అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేస్తున్నాను. నేను ఎంత తగ్గింపు, ఎంత ప్రవర్తనలో తగ్గింపు, తన యొక్క జీవితంలో ఎంత తగ్గింపు ఉందో చూడండి. తన ప్రభు ఎప్పుడైతే ప్రవక్తల ద్వారా ఆ దర్శనం ద్వారా నువ్వు ఆరాధించదు అంటే ఎమ్మడిని నేను దేవుడిని ఎందుకు ఆరాధించవద్దు అన్నాడు అని ప్రశ్నించుకొని అతను పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి, అయ్యో అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన జనుల మధ్య నివసించేవాడను, నేను నశించిపోయాను. తన పాపాన్ని తాను ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏడుస్తున్నాడు, తగ్గింపు కలిగి జీవించి ఏడుస్తున్నాడు. అప్పుడు శరాపులలో ఒకడు కారుతో తీసిన నిప్పు అంటే ఎర్రగా ఉండింది. ఆ ఎరుపు అనేది క్రీస్తు రక్తం. కొత్త నిబంధన గ్రంథంలో అది క్రీస్తు రక్తముగా మారింది. శరాపుల్లో ఒకడు ఆ నిప్పుని చేత పట్టుకొని తన పెదాలు తగిలించాడు. అతని పెదాలు తగిలింది కనుక ఏమైందంట చూడండి 7వ వచనము. ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపము ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీ దోషము తొలగిపోయింది. చాలండి, ఎంత మంచి మాట అండి. అతని పాపమంతా తొలగిపోయింది. తగ్గించుకొని, ప్రవర్తనలో తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అన్నప్పుడు శరాపుల్లో ఒకడు కారుతో తీసి నిప్పుని తీసుకొని తన పెదాలు తగిలించాడు. ఏమైపోయింది? పాపము ప్రాయశ్చిత్తం అయిపోయింది, దోషము తొలగిపోయింది.
అప్పుడు యోషియా పవిత్రుడిగా మారిపోయాడు. కారణం ఏంటి చెప్పిన, తన ప్రవర్తనలో తగ్గింపు. ఇద్దరు వ్యక్తులను చూపించాను మీకు నేను. మొదటి వ్యక్తి ఉజ్జియాని చూపించాను. తన ప్రవర్తన ఉంది కానీ తగ్గింపు లేదు. యోషియాలో తగ్గింపు చూపించాను, ప్రవర్తన ఉంది కానీ తగ్గింపు ఉంది. యేసుప్రభువారిలో మనకు మాదిరి ఆయనే. యేసుప్రభువారు అయితే తన పై తువాలను తీసివేసి శిష్యుల పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. ప్రవర్తనలో తగ్గింపు ఉందా? మాటల్లో తగ్గింపు ఉందా? తలంపుల్లో తగ్గింపు ఉందా? నీ పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే, నీ దోషం తొలగిపోవాలంటే తగ్గింపు ఎంతో అవసరమో. తగ్గింపు లేకుండా పాపం ప్రాయశ్చిత్తం అవ్వదు. తగ్గింపు లేకుండా దోషం తొలగిపోదు. దేవుడు ఆ తగ్గింపు చూశాడు. యోషియాలో ఆ తగ్గింపును చూశాడు, ఆ విధేయతను చూసి పరలోక రాజ్యంలో ఒక ప్రకటన చేశాడంట. ఎవరిని పంపిస్తాను నేను? నాకు ఒక వ్యక్తి కావాలి, ఎవరిని పంపిమంటావు? అప్పుడు ఏమన్నారు తెలుసు యోషియా? చూడండి 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని, అంతని నేను చిత్తగించుము, నేనున్నాను. అబ్బా మార్చోండి. ఎప్పుడైతే పాపం ప్రాయశ్చిత్తమైపోయిందో, ఎప్పుడైతే దోషం తొలగిపోయిందో, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. దేవుడు వాడుకోవడానికి, అద్భుతంగా భూమిని తలకిదురు చేసేవాడిగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పాపం ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. దోషం ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. పాపం ప్రాయశ్చిత్తమయ్యేట్టుగా తగ్గింపు కలిగి ఉండు. దోషం పోవునట్లుగా ప్రభు పాదాల మీద పడి తగ్గింపుతో, ప్రభు నేను పాపిని, నన్ను కరుణించు, మనసున గర్వించి చెడిపోయాను. అందుకని చూడండి 13వ వచనము చూడండి. 13వ వచనము, దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదీను నాశనమగును. సుందూర మత్స్యస్థ వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఎంత మంచి మాట అండి. నువ్వు ఎప్పుడైతే నీ పాపం ప్రాయశ్చిత్తమైపోయిందో, నీ దోషం ఎప్పుడైతే తొలగిపోయిందో, పరిశుద్ధమైన చిగురు నీ హృదయంలో పుట్టిద్ది. ఆ హృదయంలో నిండుతూ ఉంటుంది ఆ పరిశుద్ధమైన చిగురు. నోరు మాట్లాడిద్ది పరిశుద్ధమైన మాటలు. నువ్వు మాట్లాడితే అనేక మంది పాపాన్ని ప్రాయశ్చిత్తం పొందుతారు, దోషం తొలగిపోయింది. అట్టి వారిగా ప్రభు మనందరినీ తయారు చేయనుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.